హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వెజ్ రోల్స్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, నైట్ డిన్నర్ గాను, లేదా కిడ్స్ లంచ్ బాక్స్లోకి కూడా ప్యాక్ చేసేయచ్చు. వెజిటబుల్స్ ఇష్టం లేని పిల్లలకి ఇలా కలర్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా రోల్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. వెజ్ రోల్స్ కోసం ముందుగా పిండిని కలుపుకుందాం. ఒక వెడల్పుగా ఉన్న బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి ఒకసారి కలిపి తగినన్ని నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా అయితే వెజ్ రోల్స్కి గోధుమ పిండి కంటే మైదా పిండిని యూజ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండికి బదులు మైదా పిండినైనా తీసుకోవచ్చు, లేదా సగం గోధుమ పిండి సగం మైదా పిండి అయినా తీసుకోవచ్చు. కలిపిన పిండి ముద్ద మీద 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసి మూత పెట్టి 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి సాఫ్ట్ అవుతుంది. ఒకవేళ వెంటనే రోల్ చేసుకుంటే కనుక చపాతీలు గట్టిగా అప్పడల్లాగా వస్తాయి. తర్వాత మనం వెజిటబుల్స్ని స్లైస్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ నేను 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 1 క్యాప్సికమ్, 1 చిన్న క్యాబేజీ ముక్కని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీలైనంత సన్నగా స్లైస్ చేసుకొని పెట్టుకున్నాను. మనం కలుపుకున్న చపాతీ పిండికి ఒక 4-5 చపాతీలు వస్తాయండి. మీకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలని రోల్ చేసుకోవాలి. ఈ రెసిపీకి చపాతీలని పలుచగా రోల్ చేసుకోవాలండి. చపాతీ చేసినట్టు మందంగా చేస్తే బాగోదు. రోల్ చేసుకున్న చపాతీని పెనం మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 వైపులా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. ఇలాగే మిగిలిన చపాతీలను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 చపాతీని తీసుకొని కొద్దిగా మయోనీస్ వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మయోనీస్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మనం స్లైస్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ని ఒకవైపు నీట్గా అరేంజ్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ని అలాగే కొంచెం టొమాటో సాస్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఎడ్జ్ని పైకి ఫోల్డ్ చేసి రోల్ చేసుకోవాలి. ఇలా ఒక ఎడ్జ్ని పైకి ఫోల్డ్ చేయడం వల్ల లోపలున్న స్టఫింగ్ కింద పడకుండా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన రోల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ రోల్స్ రెడీ. రా వెజిటబుల్స్ ఇష్టపడని వాళ్ళు, డైజెస్ట్ అవ్వలేని వాళ్ళు కొద్దిగా స్టీమ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఈ వెజ్ రోల్స్ని మనం లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో కూడా ఇన్స్టెంట్గా చేసేయచ్చు.